ఇవాళ అనేటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమా చూడడానికి వెళ్ళి తొక్కిసలాటలో గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది. అయితే తర్వాత అబ్బాయి పరిస్థితి చూస్తే ఏడాది పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, 8 రోజులైనా పట్టొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అబ్బాయి కంప్లీట్గా అంటే కాన్షియస్లో లేడు, కేవలం మనిషి మాత్రమే తప్పుతా ఉన్నారు తప్ప కూడా అతని బ్రెయిన్కి మేజర్గా డ్యామేజ్ అయినట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు. అబ్బాయి త్వరగా కోలుకోవాలని మనమంతా అనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. తొక్కిసలాటలో అబ్బాయి తలపైన బలమైనటువంటి ఒత్తిడి జరిగినట్టుంది. దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ చాలాసేపు డిస్టర్బ్ అయింది. మళ్ళీ రికవరీ కావడానికి ఈజీగా కావడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే ఉంది. పుష్ప 2 సినిమా జయంగా వీళ్ళ కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఈ అబ్బాయి దగ్గరికి ఎందుకు రాలే మీరంతా? అల్లు అర్జున్ చుట్టూ ఎందుకు తిరిగి మీ అంతా ఏడొచ్చారు? అల్లు అర్జున్ యాడున్నాడు, యాడ్ అరెస్ట్ అయ్యిండు, యాడున్నాడు, ఏం కథ, చిక్కడపల్లి అనేది ఎందుకు పోయారు? మీరు మీడియాలో అల్లు అర్జున్కున్న వాల్యూ ఈ అబ్బాయికి మీడియా కూడా ఇవ్వలే. అందుకోసమే మీడియా కూడా ఏది న్యాయం ఏది అధర్మం అనేది ఆలోచన చేయాలి. అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఆయన ఏం కాలేదని అట్లా తీసుకొని పోతే పాయ అని 50 చెట్ల సందులకి నొగాయన, బిల్డింగ్ మీదకి నొగాయన, సూది కుచ్చిరా నొగాయన, ఇక వేసుకపోతారా నొగాయన. ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. అల్లు అర్జున్ అయినా ఎవరైనా కూడా తల్లి గురించి మాట్లాడడం కోసం వాళ్ళ అబ్బాయిని చూడడం జరిగింది. అలాగే వాళ్ళ తండ్రి గారిని ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది. సో నేను ఏదో పేపర్లో పుష్ప చూసిన 1400-1500 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి, అందులో ఒక 10% అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను. దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం, కానీ ఇంకోసారి ఇటువంటివి చేయకుండా ఉంటారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమా సినిమాలు ఎవరైతే తీస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ షో ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేల్కోకుండా అది అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సిన అబ్బాయి తారక అయితే అల్లు అర్జున్ దగ్గర పోయింది. ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే, అల్లు అర్జున్కి ఏం కాలేదు, ఆయన నేను వెనుకలు కొరకలే, ఆయన నేను ఎవరికి ఇచ్చలే, ఇలా పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఆయన మెప్పు కోసమో దేనికోసం పోతా ఉన్నారు. పోతే పోర్రి, కానీ పైపెచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇదేదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించడం అనేటువంటి తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది బంద్ చేసుకోవాలి. జరా సినిమా మంద ఉంటే మాకు ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడము. పొలిటీషియన్లు కూడా